సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి మాట్లాడదామా, ఆంధ్రప్రదేశ్కు ఉన్న సమస్యల గురించి మాట్లాడదామా, ఆంధ్రప్రదేశ్లో ఎజెండా ఏది ఉండాలి, ఇప్పుడు ఏది ఎజెండా అయింది, దీని గురించి మాట్లాడదామా? మూడు గురించి మాట్లాడదాం. వన్ బై వన్, వన్ ఆఫ్టర్ వన్, ఎనీథింగ్. ఎందుకు ప్రత్యేక హోదా అనేది ఎజెండా కాకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో? ఈ ఎలక్షన్లో ప్రత్యేక హోదా అనేది ఎజెండా కాదు, స్పెషల్ స్టేటస్ ఎజెండానే కాదు. బహుశా అహ్మదాబాద్లో డిజైన్ చేసిన ప్రకారం కాకుండా పోయింది. అహ్మదాబాద్లోనో, వడోదరాలోనో, బరోడాలోనో, గుజరాత్లోనో డిజైన్ చేసిన ప్రకారం వాళ్ళు చెప్పిన ఆదేశాలు అమలు పరుస్తున్నారు కాబట్టి అది లేకుండా పోయి ఉంటుంది. బహుశా మీడియా కూడా, మేజర్ మీడియా కూడా, నేను మిగతా వాళ్ళనండి, వాళ్ళు కూడా ఒకప్పుడు ఎలా మాట్లాడి ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చారు నేను గమనిస్తున్నాను. అందుకని డెఫినెట్గా గుజరాత్లో డిసైడ్ చేసి ఉంటారు. కానీ వామపక్షాలు కానీ ప్రత్యేక విభజన హామీల సాధన సమితి కానీ 2019 కంటే ముందు తర్వాత భీకరంగా ఉద్యమం చేసాం. మేజర్ మీడియా చూపించలేదు. ఐ డోంట్ నో ద రీజన్స్ బిహైండ్ దట్. అందుకని వాళ్ళు శాసిస్తున్నారు, వీళ్ళు అమలు చేస్తున్నారు. ఒకళ్ళు దొడ్డిదారిన, ఒకళ్ళు రాజమార్గంలో అందరూ వెళ్ళి వాళ్ళ పాదాల చెంత ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు. ఒకళ్ళు ప్రత్యక్షంగా పెడుతున్నారు, మరొకరు పరోక్షంగా పెడుతున్నారు. వాళ్ళు తోలు బొమ్మలాట ఆడిస్తున్నారు, ఆటలో భాగమైపోతున్నారు. భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుంది. రాజకీయ పార్టీలు వాళ్ళ కనీసం అడిగారు. ఒకళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25 సీట్లు ఇస్తే, నేను పార్లమెంట్ సీట్లు ఇస్తే మెడలు ఉంచుతాను, మెడలో ఉంచేశారు. అలాంటిది మొన్న వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎదురుగుండా నాకు ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖపట్నం స్టీల్ కావాలని సరిపోదు కదా, ఆయన చెప్పుకోవడానికి బాగా గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉంది. దానిలో డెఫినెట్ గా హక్కులు తాకట్టు పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు గారు నిన్న చెలుకూరుపేట సభకు, చెలుకూరుపేటకు విశిష్టత ఉంది. మేము క్రితంసారి ఎన్నికల్లో ఉత్తర భారతీయ జనతా పార్టీని ఎవరు తక్కువ ఓట్లు వేస్తారో వాళ్ళు ఆ కాన్స్టిట్యున్సీని, ఉత్తమ కాన్స్టిట్యున్సీ అని మనం తిరిగితే 300-400 ఓట్లు వచ్చి ఉన్నాయి చెలుకూరుపేట కాన్స్టిట్యున్సీలో. 300 వచ్చినాయి. 175లో అత్యల్పంగా ఓట్లు వచ్చిన కాన్స్టిట్యున్సీ చెలుకూరుపేట బీజేపీ. అక్కడ ఓటు పెడితే కిక్కురు మనకుండా గానా అంటారు కదా, భజంత్రీలు, భజన అన్ని కూడా చేసుకుంటూ వెళ్ళారు. కిక్కురుమని మాట్లాడలేదు అసలు. ఆయన అక్కడికి వచ్చి హోదా గురించి కానీ, విభజన హామీల గురించి కానీ, అక్కడ ఉన్న అమరావతి గురించి కూడా, మొహమే మట్టి మళ్ళీ నీళ్లు కొట్టిపోయారు కదండి యమునా నదిలో నీళ్లు తాగితే, ఆ క్షణం మీకు తెలుసు కదా, నా గుండె కొట్టుకుందండి. ఆ రోజు మోడీ గారు నీళ్లు తీసుకొచ్చిన రోజు కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం జరగకూడదని ప్రార్థించాను నేను. ఎందుకు? ఆ రోజు పొరపాటున స్పూన్ తాగుతారు, ఎందుకంటే యమునా నది నీళ్ళు తాగితే చచ్చిపోతారని చాలా ఇంత విషకూటమి అని చెప్పి బోల్ని వచ్చింది. ఆ నీళ్ళు ఏదే పట్టుకొచ్చారు. ఆ మోతిపితే మన నాయకులు అంటే పర్వాలేదు, పక్క రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి తీసుకుని గౌరవిస్తే పొరపాటున ఆ స్పూన్ ఇస్తే ఆయన ఏమైపోతారండి. అలా నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ కట్టిన తర్వాత మట్టి కూడా కొట్టారు. ఆ కొట్టిన తర్వాత ఏమేమలేదు, మళ్ళీ చిలకరూపేట చేరారు. కిక్కురు మనకుండా బాగా బంధితులు చేశారు. ఏం చేయమంటారండి? అమరావతి ఉద్యమం జరుగుతుందని తెలుసు. ఒక నాయకుడేమో మురళీధర్ గారు వచ్చి ఒకటి మాట్లాడతారు, ఎర్రరాజు గారు వచ్చి 13 రాజధాని అంటారు. ఇక్కడ కూర్చున్న కన్నా లక్ష్మణ్ గారు ఒక పాట పాడతారు, అక్కడ ఆ పార్టీలో మిగతా వాళ్ళు ఇంకో పాట పాడతారు. కేంద్రం అఫీషియల్ గా అఫిడవిట్ రాష్ట్రం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్తుంది. నేను ఒకటి చెప్తాను, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని అనేది ద ప్రెరోగేటివ్ ఆఫ్ ద స్టేట్. బట్ అక్కడ ఇచ్చిన హామీలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మార్చిన ఆ హామీలు అనేది ఒక కండిషనల్, అది కొనసాగాలి. సో ఇప్పుడు కరెక్టే సార్, పార్టీలు ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం పార్టీలు పనిచేస్తున్నాయి, స్వార్థ ప్రయోజనాలు అంతే, నో డౌట్. పదవి దీనికి కవరింగ్ ఏంటంటే దేశం కోసం, ధర్మం కోసం. ఇంకోటి చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాచ్ ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో మనకి ఇంకేం అక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ కూటమి అధికారులు రాకుండా చాలా రాష్ట్రం బాగుపడిపోద్ది, వీళ్ళు ఇంకొకసారి వస్తే ఇంకోసారి రాకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి సమస్యలు ఏ ముఖ్యం కాదనమాట. వాళ్ళు బయలుదేరారు, ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఇంక జీవితంలో మనకి ఇంకేం అక్కర్లేదు, రాష్ట్రం వచ్చేద్ది. విష్ణుమూర్తి సోయానా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా విభజన హామీలు ప్రత్యేక హోదా రాకపోతే భావితరాలు దెబ్బతింటే ఒక తరం నష్టపోతుందని అర్థం కావట్లేదు. అవతల నాయకుడు రాకూడదు, ఇంక ఎజెండా లేదంటే ఆయన రాకూడదు, ఇదేంటండి ఎజెండా? మీరు అన్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా ఎజెండా, విభజన హామీల ఎజెండా, లేదా స్టీల్ ప్లాంట్ ఎజెండా, ఎందుకు పెట్టండి? ప్రతి స్వార్థం పరమావధి రాజ్యం వెళ్తుంది. నా పాయింట్ అది కాదు. నా పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీలకు స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీ స్వార్థ ఉన్నాయి, దిగజారిపోవటమా ఉన్నాయి. నేను ఒప్పుకున్నాను, రాజకీయ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం పోతున్నాయి. బట్ ప్రజలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ప్రజలు దాన్ని ఎజెండా చేయడం కోసం ఎందుకు లేకుండా పోతున్నారు? ప్రజలు ఆ ఇష్యూ పైన ఉన్నారంటే న్యాచురల్ గా పార్టీలు దాని చుట్టూ తిరుగుతాయి కదా.
మీరు చేసింది మీరే రెస్పాన్సిబుల్. ఎట్లా మీ మీడియా ఎట్లా? అంటే మీరు పార్టీ అండ్ పార్సల్ నో ఇష్యూ ఐదర్ మేజర్ మీడియా కానీ మీరు మీడియా కానీ ఇవాళ సోషల్ మీడియా మేజర్ మీడియా. తిరుపతిలో విద్యార్థి యువజన సమరయాత్ర 2 పెడితే మీ పార్టీల రాజకీయ నాయకుల వారసుల కంటే కూడా ఎక్కువ మంది ఆ రోజు తిరుపతిలో వచ్చారు. ఇంత వార్త ఒకళ్ళకి మేమంటే గిట్టదో, ఇంకొకళ్ళకి వాళ్ళ నాయకుడు కుమారుడు చేసిన యాత్ర కంటే ఇక్కడికి వచ్చారు. తిరుపతి నగర వీధుల్లో నేను అదే రోజు జరిగిన చిత్తూరు జిల్లా 2 చోట్ల వేయలేదు. నేనేం చేయనండి. ప్రజలకు తెలపాల్సిన మీడియా తెలపకపోతే పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మేము విజయనగరంలో 2.5 కిలోమీటర్ల కావాల్సి జరిగింది. ప్రజలకు తెలవకపోతే ఏం చేస్తుంది? ప్రజలకు తెలవటానికి మీడియా మాత్రమే కదా సార్, ప్రజల్లో ఉంది కదా, కాజ్ ప్రజల్లో గుండెల్లో ఉన్నా. ప్రజల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? బాగా బ్రిటిష్ వ్యాపారం చేశారు కదండి అప్పుడు. ఎక్కువ మంది అన్నది వాళ్ళు. నాకు మహమ్మద్ గారు తెలంగాణ హోంశాఖ మంత్రి కింద పనిచేశారు. మహమ్మద్ అలీ గారు ఆయన మేమందరం ఏపీ బాండ్ దగ్గర కూర్చుని ఇచ్చేస్ట్లే ఫిబ్రవరి 20, 2014 నిలబడి ఉంటే ఆయన ఇంకో పెద్ద మనిషి దగ్గర వచ్చారు. శ్రీనివాస్జీ హోగయానా ఇప్పుడు మనం మనుషులుగా విడిపోలేదు కదా, ప్రాంతాలు విడిపోయి మీరు బాధపడమాకండి అని చెప్పి ఒక మాట అడుగుతాను పక్కన. ఏంటండి అన్న, అలా ఆంధ్రప్రదేశ్లో బొగ్గుమంటుంది అనుకున్న బిల్లా మీద కిక్కురు మంది సౌండే లేదండి అని అడిగారు. మీరు అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్తున్నాను. ఇక ఎలాగో అయిపోయింది, ఎన్నికలు చూపిద్దాం, ఎందుకు పెట్రోల్ ఖర్చు దండగా. మా వాళ్ళు చాలా క్యాల్కులేటెడ్ అండి చాలా మంది. మనకెందుకు ఇప్పుడు ఎలాగో అయిపోయింది, ఏం చేయలేము. ఈ కసేది గుద్దు 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 అంటారు కదా, అలాగే మొత్తం 175 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కి డిపాజిట్ లేకుండా చేస్తారు చూడండి, అనవసరంగా ఖర్చు దండగని చాలా మంది రారు, 2-3 తప్పితే అని చెప్పాను. ఇవాళ కూడా ప్రజల గుండెల్లో హోదా విభజన హామీలు ఇవాళ ఖచ్చితంగా ఉంది. ఇవాళ గుమా వ్యాపారుల మీద అసహ్యం ఉంది తెలుగుదేశం. నేను చెప్తాను, తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో 95% ఏ గుండెనన్నా తట్టండి. వాళ్ళ నాయకుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కాండ పట్టు పొజిషన్లో పీకల దాకా పెట్టుకుని లోపల ఉన్నారు ఎక్కువ మంది. మీరు సర్వే నిర్వహించుకోండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల SC, ST, BC మైనార్టీలో 95% మంది మోడీ గారంటే పడతావు. అయినా రాష్ట్రం కోసం ఆ నాయకుడు ఏదో చేస్తున్నారు కానీ కసితో ఇవాళ పోలు పెట్టండి. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేశారు వాళ్ళు. ప్రత్యేక హోదా విభజన హామీలు రావాలని ప్రతి గుండెల్లో ఉంది.